ఈరోజు మీరు 20 రూపాయలకి చెరుకు రసం తాగుతున్నారు కదా, అదే చెరుకు రసం 200 అయ్యుండేది ఒకవేళ భారతీయ శాస్త్రవేత్త జానకి అమ్మల్ లేకపోతే. ఎందుకంటే చెరుకుతో పాటు మన జీవితానికి తీపిని జోడించిన ఘనత కూడా ఆమెకే చెందుతుంది. కానీ దురదృష్టవశాత్ చాలామందికి ఆమె గురించి తెలియదు. నిజానికి 20వ శతాబ్దంలో మన దేశంలో పండే చెరుకు చాలా తక్కువ తీపి ఉండేది. అందుకే మన అవసరాల కోసం ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సి వచ్చేది. కానీ తర్వాత అమెరికాలో మిచిగాన్ యూనివర్సిటీలో బాటనీ పిహెచ్డి చేసిన జానకి అమ్మల్ రంగప్రవేశం చేశారు. ఆమె భారతదేశంలోనే మొట్టమొదటి మహిళా బొటానిస్ట్గా నిలిచారు. జానకి అమ్మల్ తన కెరీర్ పట్ల చాలా నిబద్ధతతో ఉండేవారు. జీవితాంతం పెళ్లి చేసుకోకుండా పరిశోధనకి అంకితం చేశారు. 1934లో భారతదేశం ఎదుర్కొన్న చక్కెర సమస్యను గమనించిన ఆమె దానిని పరిష్కరించాలని సంకల్పించుకున్నారు. 2 వేరువేరు రకాల చెరుకులను బ్రీడింగ్ చేయడం ద్వారా తీపి ఎక్కువగా హైబ్రిడ్ చెరుకు రకాన్ని అభివృద్ధి చేశారు. ఇలాంటి జానకి అమ్మల్ కథ అందరికీ చేరాలి కాబట్టి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.